అవు కానీ ఓ అక్కలు మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ఫ్రీ బస్సులనట ఆధార్ కార్డు పట్టుకొని ప్రయాణం కడతాను రా ఏంది అన్నట్టు ఆర్టీసీ బస్సులలో ఏమని రాసి ఉంటుందల్లా, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం. ఇగో ఇట్లనే రాసి ఉంటుంది కదా, అప్పట్లో గట్లనే ఉండే. మరి ఇప్పుడు కూడా సురక్షితం, సుఖమయం, శుభప్రదం ఇగో గిట్లనే ఉన్నదా అని వాళ్ళ నిజం చెప్పుండ్రి. రాగురి నాకు చెప్పకుర్రి. మన చెయ్యి పార్టీ లీడరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే బస్ ఎక్కి మరి మన అక్కలను అడిగిండు. మరి వాళ్ళు ఏం చెప్పిర్రు, కోమటిరెడ్డి సారు ఎంత ఖుషి అయ్యిండు. ఓ మళ్ళీ అట్లట్లో పోయి చూసేసొద్దాం రాన్రి. డైరెస్ట్ ముచ్చట్లకే పోదాం. చెయ్యి పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అటు మునుగోడు దిక్కు పోయి ఆర్టీసీ బస్ ఎక్కిండోల్లా. ఇక చెయ్యి పార్టోళ్ళు ఈ ఫ్రీ బస్సు మీదనే ఒగ చెప్పుకుంటుండ్రా. చెప్పినట్టే చేసినాం, ఆడోళ్ళు ఖుషీగున్నారు అని అంటున్నారు కదా. రాజగోపాల్ రెడ్డి సారే ఇక అక్కలను అడిగిండు, అక్క చెయ్యి పార్టీ పెట్టింది ఈ ఫ్రీ బస్సు, మీరు మస్తు దిల్కుషున్నారు కదా అని సంబరపడుకుంటా అడిగిండోల్లా. మరి అక్కలు ఏమన్నారో ఇనుండ్రి. అది కథ. టికెట్లు లేనోళ్ళు కూసుంటుండ్రు, పైసలిచ్చి టికెట్లు తీసుకున్నోళ్ళేమో నిలబడతాన్రు అని ఒగలు గరమయ్యర్రు. ఇక ఇంకో అక్క కాడికి పోయి ఈ ఫ్రీ బస్సు సంతోషమేనా అని అడిగిండు. వెనక చీర ఏమైందంటే, అంతే కదా, ఏమి సంతోషము ఏమిటికి సంతోషం, ఎందుకొచ్చిన ఫ్రీ బస్సు అని రాజగోపాల్ సార్నే పరిశాన్ చేసింది. ఆగుర్రి, ఈ పెద్దవ్వ కూడా ఏమంటుందో వినాలే మీరు. ఇగో ఇది ఈ ఫ్రీ బస్సు స్కీమ్ కథ. మీదికేమో ఫ్రీ ఆడోళ్ళు మస్తు ఖుషిగా ఉన్నారు అని చెప్పుకుంటున్నారు కదా. అసలు కథనేమో ఇగో ఇట్లున్నది. రోజు కొట్లాటలు, తిట్ల పురాణాలు, ఎక్కడికక్కడ బస్సులాపుడు, బస్సుల ముందు నిరసనలు చేసుకునుడు, కండక్టర్లకు ప్యాసింజర్లకు లడాయవుడు, నెత్తులు వలగొట్టుకునుడు. ఇగో ఇట్లా నడుస్తుంది. ఇక ఇన్ని గనము బాక్సింగులు కరాటేలు అయితుంటే ఇక ఆర్టీసీ బస్ ఎక్కినాక ఇంటికి మాత్రం క్షేమంగా పోయేటట్టు లేరట. ఇక ఇంకెక్కడి సురక్షితము, ఇంకెక్కడి సుఖమయం, ఇంకెక్కడి శుభప్రదం, అంతేనా కాదా?